హన్మకొండ బాలసముద్రంలోని శ్రీ కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, దనసరి అనసూయ, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బండా ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, సహచర ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, గంట సత్యనారాయణరావు, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు పాల్గొన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర నృత్య రూపం ఎంతగానో అలరించింది. అకాడమీ చైర్పర్సన్ పుంజాల అలెక్య పోషించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పాత్ర అద్భుతం. ఆనాటి నియంతృత్వం, దోపిడీ, పెత్తందారుల ఆగడాలను కళా బృందం ఎంతో కళ్ళ కట్టినట్టు ప్రదర్శించిన తీరు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా నృత్య రూపకం ప్రదర్శించిన కళాకారులను సత్కరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చిన వారందరూ అన్నారు. జై తెలంగాణ మెరిసే విప్లవ యువతార దొరల పెత్తన సభ్యులు శ్రీ నాయకులు కళాకారులు బ్రతకాలి, కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్య తెలియాలి అనేటటువంటి ఒక మహాసంకల్పం, గొప్ప సంకల్పంతో ఒక మహోత్సవ యజ్ఞాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాన్య శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో జరుగుతుంది. అలాగే ఎమ్మెల్సీ శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారికి ఎవరైతే వాళ్ళు ఉంటారో వీడి చేశారు. కార్యక్రమం ఆరంభంలో బతుకమ్మలు, తెలంగాణ సంస్కృతికి అర్థపడే విధంగా ఒక చక్కటి దృశ్యాన్ని రంగరించి వేదిక మీద ఆవిష్కరించిన కళాకారులందరికీ గట్టిగా మనం చప్పట్లతో మన అభినందనలు తెలియజేయాలి. ఇష్టపరం గ్రామంలో జన్మించింది. పాలమూర్తికి చెందిన నరసయ్య ఆమె వివాహం జరిగింది. కులవృత్తిని నమ్ముకుంటే బ్రతుకు తెరవు బాధపడదు, భూమిని దున్ని పంటలు పండిస్తే ప్రయోజనం ఉంటుందని కౌలు భూమితో కష్టించింది. కానీ విష్ణూరు గ్రామానికి దేశ్ముఖ్ అయినట్టి రాపాక రామచంద్రానికి నిజాం తొత్తుగా, ప్రజాకారుల పొత్తుగా మారి ఆమె పంటలంతా దౌర్జన్యంతో కబళించగా కన్నెర్ర చేసింది, కత్తినే చూసింది. పెద్దందాల కబంధ కష్టాల నుంచి బాల్యం నుంచి ఐలమ్మ పోరాటం ఈ